కేడర్తో సమావేశాలు ఇతర పార్టీల నుంచి చేరికలతో ప్రచారంలో జోష్ పెంచారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల కార్యకర్తలు నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. శంకర్పల్లి మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజిత్ రెడ్డి. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల గెలుపుతో ప్రజలకు పార్టీ చేదోడు వాదోడుగా నిలుస్తుందన్నారు. తనని పార్లమెంట్కి పంపించే బాధ్యతని ప్రతి కాంగ్రెస్ అభిమాని కార్యకర్త నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నామన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 న్యాయ సూత్రాలను పార్టీ అమలు చేస్తుందన్నారు. టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు రంజిత్ రెడ్డి. 400 సీట్లు కావాలన్న మోదీ ఇప్పుడు 275 వస్తే చాలని చూస్తున్నారన్నారు. ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నారు రంజిత్ రెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. గ్రాఫ్ పడిపోయిందన్న రిపోర్ట్తో దిక్కుతోచక తనపై కొండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. చేవెళ్ల ఎంపీగా తన గెలుపు తథ్యమన్నారు రంజిత్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రస్తుతం మనకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు, ఎలా ఉంది ప్రచార పర్వం? రాబోయే 11-12 రోజుల్లో క్యాన్వసింగ్, ఇప్పుడిక అన్ని క్యాన్వసింగ్స్, అన్ని మండల్స్, అన్ని మున్సిపాలిటీస్, అన్ని కార్పొరేషన్స్ కవరింగ్ అయిపోయింది. రాబోయే 10 రోజులలో ప్రతి కార్యకర్త ఓ బూత్ లెవెల్ కమిటీ వాళ్ళు 3 సార్లు ప్రతి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటి? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, అమలు చేసే గ్యారెంటీ మా గ్యారెంటీ, రుణమాఫీ చేసే గ్యారెంటీ దేవుని మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారే చాలు అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అయ్యాక మనం చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వాళ్ళకి అందరూ చెప్తూ, ఒకవైపు ఏమో పేదల సంక్షేమానికి పెద్ద పిటేషన్ కాంగ్రెస్ పార్టీ, అవతల బీజేపీ వాళ్ళు ఫ్రీ బీస్ నైదేనా అంటున్నారు. సంక్షేమాలు ఏమొద్దు, దేశం ముందుకు పోవాలంటే సంపద వేస్ట్ అవుతుంది అంటున్నారు. వీళ్ళకి ఏం చెప్పమంటున్నాం అంటే, పేదరికం ఉన్న ఈ దేశంలో, ఇంత పేదరికం ఉన్న ఈ దేశంలో ప్రతి ఒక్కరు 500 రూపాయలకు సిలిండర్ కావాలి, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కావాలి, రుణమాఫీలు కావాలి, ఉచిత బస్సు కావాలి. ఇవన్నీ ఎందుకు కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి ఇంత 1000 రూపాయలు, 500 రూపాయలు ఇవన్నీ మిగిలితే పిల్లల విద్య మీదనో వైద్యం మీద పెట్టుకోవాల్సి. ఇంకేంది మరి ఇంకా కావాల్సింది? వాళ్ళు ఇది ఇంపార్టెంటా, సంక్షేమం లేని పార్టీ ఇంపార్టెంటా అని కొలమానం చేసుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలను ప్రకటించారు. 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు, గెలిచారు, అమలు చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే దేశంలో అయితే పాంచన్యాయ అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాంచన్యాయ అనే దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి కూడా ఈ పాంచన్యాయ సూత్రాలు ఏంటి అవనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అదే 100% అమ్మా. ఇప్పుడు 6 సంక్షేమాలలో ఏముందో పాంచన్యాయలో వేరే వేరే ఉంటాయి. పాంచన్యాయలో హిస్సేదార్ న్యాయం చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని జనగణన చేసి 50% ఎక్కువ మంది ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, అసలు రిజర్వేషన్లే వద్దు, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. యాజ్ ఇట్ ఈస్గా ప్రభుత్వ ఉద్యోగాలలో తీసేస్తాం, లేకపోతే ఎఫిషియన్సీ తగ్గుతుందని మోడీ గారు ఆల్రెడీ రాజ్యసభలో చెప్పారు. ఇట్లా మాట్లాడుతూ పోతే చాలా ఉన్నాయి కదా. అమిత్ షా గారు ముస్లిం రిజర్వేషన్లు వద్దంటారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆర్ఎస్ఎస్ హెడ్ మోహన్ గారితో కూడా మాట్లాడిపించి, మేము వ్యతిరేకంగా అంటే ఒకసారి అంటేనే కదా వ్యతిరేకం కాదని కవర్ చేసుకునేది. అసలే మేము అన్నీ అనలేదనుకో, ఇట్లాంటి ఆరోపణలు ఎంతో మంది చేస్తారని లైట్ తీసుకుంటారు ఎవరైనా. ఇక్కడ మీ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చాలా బలమైన అభ్యర్థి, సామాజికంగా ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, బలమైన అభ్యర్థిగానే తను చెప్పుకుంటున్నాడు. తన స్టాండ్లో తను చేసే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ఆస్పెక్ట్లో మీ బీజేపీ అభ్యర్థి మీకు ఎంతవరకు పోటీని మీరు అనుకుంటున్నారు? నేను పదే చెప్తున్నామా, బీజేపీ పార్టీ అభ్యర్థి నాకు పోటీ. ఆయనకు చనకుండా డబ్బులు ఉన్నాయి, 5,000 కోట్లు ఉన్నాయి, అందరికంటే సంపన్ను అని చెప్తున్నాడు. కాదనట్లేదు. డబ్బులు 5,000 కోట్ల నుండి ఇంట్లో పెట్టుకో. ప్రజాక్షేత్రం నుండి ప్రజల మధ్యలో ఉండాలనుకున్న నాయకుడు ఎవరైనా వాళ్ళ అవసరాల రీతిలో ఎవరికైనా 10,000 ఇచ్చిండా, ఒక 50,000 ఇచ్చిండా, ఒకరికి ఫీజు కట్టిండా, ఏదో ఒక అపోలో హాస్పిటల్ ఒక బెడ్కి డిస్కౌంట్ ఇచ్చిండా. కోవిడ్ టైంలో మంచి ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తేనే ఫోన్లు ఎత్తాను విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి దండాలు పెట్టి నాకు 5,000 కోట్లు ఉన్నాయంటే, 5 ఏళ్ళు కనబడని, కోవిడ్ టైంలో కనబడని, శానిటైజర్ పూసుకుంటూ ఇంట్లో పడుకున్నాడు, గడప దాటని విశ్వేశ్వరరెడ్డి. కోవిడ్లో నేను ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామ పంచాయతీకి టీవీలు పెట్టించిన, నిత్యావసర వస్తువులు ఇచ్చిన, ఇక్కడ ఫుడ్ వండిపించి ప్రతి గ్రామం తిరిగి ఫుడ్ లేకుండానండి. రావాలా వద్దా? ఒక్కసారి వచ్చాడా?
ఆయనకి బంగారం ఉంది కావచ్చు, బంగారు కొండ అనుకుంటా, బంగారం అనుకుంటాను. నేనేమంటున్నా, చేవేళ్ళ ప్రజలు నన్ను బంగారు కొండ అని పిలుస్తాను. ఆయనకి బంగారం ఉంటే వాళ్ళకి కావాల్సిన ప్రజలకి ఏంది? ఆపదలకు అవసరం ఉన్నప్పుడు ఇంత సహాయం చేసినోడు. నేను అంత పెద్ద హాస్పిటల్ ఆయన ఒక్క రూపాయి సహాయం చేయడు. నేనేమో ఆరోగ్య చేయాలి అని చెప్పి పెద్ద బస్సు తయారు చేసి ప్రతి గ్రామం తిప్పిన. దట్ ఈస్ సర్వీస్ అమ్మా. సో ఓవరాల్గా ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మీ ప్రత్యర్థిని ఎలా ఢీకొట్టబోతున్నారు? పేదరికం ఉన్న ఈ దేశంలో 100% సంక్షేమం కావాలి. సంక్షేమానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హస్తం గుర్తు కోటేయమని చెప్తూ, మెజారిటీ ప్రజలు ఆదరించి దీవించడం దాన్ని మెజారిటీ అంటారు. మెజారిటీ అందరిలాగా విశ్వేశ్వరరెడ్డి లాగానే 3 లక్షల మెజారిటీ వస్తుంది, రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు అనే టైపు కాదు. నేను పోటీ ఉంటుంది, మంచిగా నాకు ఇష్టం, మంచి రసవత్తరమైన పోటీ ఉండాలి. దాంట్లో ప్రజలు నిర్ణయిస్తారు. ఎంత మెజారిటీ ఇచ్చినా శిరస్సు వంచి అంగీకరిస్తా. కానీ 100% గెలుస్తున్నా. మెజారిటీ కొలమానం కాదు, ప్రజల ఆశీస్సులే కొలమానం. ఖచ్చితంగా విజయం నాదే. మెజారిటీ విషయం పక్కన పెడితే ప్రజలు నన్ను గెలిపిస్తారు. ప్రజలకు చెంతనే ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. విజయాన్ని మరోసారి ప్రజల సేవ కోసమే వినియోగిస్తానని అని అంటున్నారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.